హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఈరోజు అయితే మేము విశాఖపట్నంలో ఉన్న బెల్లం వినాయకుడి గుడికి అయితే వెళ్ళబోతున్నాము. ఒక చిన్న ముక్క బెల్లం ఇచ్చి ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చే దేవుడు ఎవరంటే బెల్లం వినాయకుడే. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. ఇంకా మీరు చీరలతో చేసిన వినాయకుడిని చూసుంటారు, శివలింగాలతో చేసిన వినాయకుడిని చూసుంటారు, కొబ్బరికాయతో చేసే వినాయకుడిని చూసుండరు. కొబ్బరికాయతో చేసిన వినాయకుడిని చూడాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. వెళ్దాం పదండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. నేనైతే ఇక్కడ బెల్లం కొంటున్నా. ఇక్కడ పావు కిలో నుంచి 5 కేజీల వరకు బెల్లం దొరుకుతుంది. 10 కేజీలు, 20 అని, 50 అని అలా ఎన్ని కేజీలు కావాలన్నా తెప్పించి ఇస్తారు. నేను బెల్లం గరిక కొనేసి బయలుదేరాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు వినాయకుడిని ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. వినాయకుడు కూడా చాలా బాగుంది కదా. మనం గుడికి వెళ్తుంటే ముందుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మేము ఆంజనేయ స్వామిని దర్శించుకొని వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెప్పులు పెట్టుకోమని చెప్పడానికి ఒక అతను ఉన్నారు. అతను ఎంత చెప్పినా కొంతమంది అయితే లైన్లోనే పెట్టుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవి కర్రతో ఆయన సర్దుతున్నాడు. అలా చేయడం తప్పు కదా. మనం గుడికి వెళ్ళినప్పుడు మన చెప్పులు మనం సరిగ్గా పెట్టుకుంటే బాగుంటుంది. కాలు కడుగుకొని లోపలికైతే వెళ్ళిపోయాను. వెళ్ళగానే పంతులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ చూసి 3 ప్రదక్షిణలు చేయండి ముందుగా అని అందరికీ చెప్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయితే లాస్ట్కి వచ్చింది. ఇక్కడ చూస్తే నవగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు ఏంటి విశేషమో కానీ హోమం కూడా కాల్చారు. కానీ మేము లేట్ అయ్యాం. మనం బెల్లం వినాయకుడు అని పిలుచుకునే ఈ గణపతి పేరు ఆనంద గణపతి. ఇక్కడ కోరికలు నెరవేర్చిన వారు బెల్లాన్ని సమర్పించుకుంటారు కనుక అందరూ బెల్లం వినాయకుడు అని పిలుచుకుంటారు. ఇదేనండి ఇవాళ నేను దర్శించుకున్న బెల్లం వినాయకుడి టెంపుల్. ఈ గుడి దేవుని యొక్క ప్రత్యేకత పంతులు గారి మాటల్లోనే మీరే వినండి. ఈశ్వరుడు ప్రతి శివాలయం అన్నది తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ తూర్పు ఆగ్నేయాల మధ్యలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. అయితే పరివార దేవతలు అంటే ఈశ్వరుడితో పాటు ఇతర పంచాయతీల పరివార దేవతలు ఉండాలి కాబట్టి గణపతిని కూడా సాక్షాత్ చంద్రుడే స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. అయితే విశేషం ఏమిట్రా అంటే స్వామివారు భక్తులకు ఆనందాన్ని అంటే భక్తుల యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆనందాన్ని స్వామివారు ఇస్తాడు కాబట్టి ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ విశేషం మరొక విశేషము, స్వామివారు బెల్లం గణపతి అని పిలుస్తారు. ఎందుకు ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది అని అంటే ప్రథమ పూజ్యుడు గణపతి. గణపతికి ఏ విఘ్నాలు లేకుండా భక్తులకు వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆ విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి ఆయనకి దేవాలయంకి వచ్చే భక్తులకి స్వామివారు ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు సాక్షాత్ చంద్రుడు. తాంత్రికానికి వచ్చేసరికల్లా వారు 3 గణపతులు చెప్పారు. ఎడం వైపు తండము, లేదా మధ్యలో తండము, లేదా కుడివైపు తండము అని. అయితే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ దిక్సూచ మొత్తం కూడా పూర్తిగా కుడివైపుగా ఉండాలి. అలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు స్వామివారు సిద్ధింపజేస్తారని కుడివైపు తండంతో ఉన్న గణపతిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ స్వామివారికి బెల్లం నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకు స్వామివారికి బెల్లమే ఎందుకు నివేదన చేయాలి అని అంటే ప్రథమ పూజ్యుడు గణపతి. అందులో భగవదానుగ్రహం పొందిన భక్తుడు భగవంతుడికి ప్రీతైనది అంటే ఇష్టమైనది ప్రార్థనా రూపంలో కానీ, లేదా అర్చనా రూపంలో కానీ, లేదా నివేదన రూపంలో కానీ తన భక్తిని తన ఆనందాన్ని తెలియజేస్తాడు. గణపతికి ఇంట్లో మనం పసుపు గణపతికి పూజ చేసిన ఒక కొబ్బరికాయ ముక్క లేకపోయినా పర్వాలేదు, ఆయనకి చిన్న ముక్క బెల్లం ముక్క పెడితే చాలు, ఆయన దానికి సంతృప్తి చెందుతాడు. మరి మనకి మనం అనుకున్న మనోభీష్టాన్ని స్వామివారు నెరవేర్చి భక్తుడికి ఆనందాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఏదైతే ఉన్నదో అదే నివేదన చేయడం ఇక్కడ పూర్వకాలం నుంచి వస్తున్నాం. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతి అని అంటారు. ఇక్కడ స్వామివారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుని మనసులో వారి యొక్క మనోభీష్టాన్ని చెప్పుకుని వారి యొక్క మనోభీష్టం నెరవేరిన వెంటనే
ఎవరి శక్తానుసారంగా వారు అంటే వారి శక్తానుసారంగా యథాశక్తిగా స్వామివారికి ప్రీతి అయిన బెల్లము నివేదన చేయడం వల్ల ఇక్కడ భక్తుల బెల్లం గణపతి అని అంటారు. అసలు పేరు ఆనంద గణపతి. స్వామివారు భక్తులకు అనుగ్రహించి భక్తులకు ఆనందాన్ని స్వామివారు ఇవ్వాలి అని సాక్షాత్తు చంద్రుడు స్వామివారిని ఈ విధంగా ప్రతిష్టాపన చేశారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకునే టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 to 11:30, ఈవినింగ్ 5 to 8. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ పూజ చేసినా గణేశుడిని ఫస్ట్ పూజించుకోవాలి. అలాంటిది వైజాగ్లో 2 ప్రత్యేకమైన వినాయకుని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే సిరిపురంలో ఉన్న సంపత్ వినాయక టెంపుల్, ఇంకోటి రెల్లి వీధిలో ఉన్న బెల్లం వినాయక టెంపుల్. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా స్ట్రైట్గా సిఎంఆర్లో ఉన్న కొబ్బరికాయలతో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వినాయకుడిని చూసి అసలు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. మీరు కూడా చూసేయండి. 1001 కొబ్బరికాయతో తయారు చేసిన వినాయకుడు. ఈ వినాయకుడిని 9 రోజులు ఉంచి 9 రోజులు నిత్యం పూజలు చేస్తారంట. మరి 9 రోజుల తర్వాత ఈ వినాయకుడిని ఏం చేస్తారు? నిమజ్జనం చేస్తారా? మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. ఎవరైనా ఇంకా ఈ వినాయకుడిని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి. మీరు కూడా నాలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వినాయకుడు కూడా చాలా అందంగా ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.